హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చిన్నాకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఇంకా ఎంతో సంతోషంతో, ఎన్నో ఆశలతో ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరారనమాట. అంటే కరెక్ట్ డేట్ తెలీదు కదా! ఎప్పుడు హాలిడేస్ ఇస్తారో. అందుకని మేము ఏం చేసామంటే, హాలిడేస్ ఇచ్చిన తర్వాత టికెట్ బుక్ చేసామనమాట. తక్కువలో బుక్ చేసాం. అయినా కూడా మాకు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. కాకపోతే వెళ్ళేటప్పుడు మాకు ఒక చేదనుభవం ఎదురైంది. మానవత్వం ఉందా అనిపించింది. అదేంటో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇంకా హాలిడేస్ ఇచ్చిన తర్వాత మేము తక్కల్లో టికెట్ బుక్ చేసామన్నమాట. వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. ఏమన్నారంటే టీసీని అడిగితే సీట్ అరేంజ్ చేస్తారు, ఒకవేళ అవైలబుల్లో ఉంటే అని చెప్పన్నారు. ఏసీకి బుక్ చేసామన్నమాట. 2470 పడింది. సరే ఓకే అన్న ధైర్యంతో టీసీ ఇస్తా అన్నారు కదా అన్న ధైర్యంతో ఇంక మేము బయలుదేరాము. ఇంకా సరే ట్రైన్ కూడా ఎక్కాము. మాకు సీటు కాట్పాడి రేణిగుంట వరకు కూడా అవైలబుల్లో ఉంది. పగల టైం కదా, అవైలబుల్లో ఉంది. పిల్లలు కూడా ఎంచక్కా ఆడుకున్నారు, తిరిగారు, కొంతసేపు పడుకున్నారు. ఇంకా మాకు నైట్ టైము రేణిగుంట నుంచి విజయవాడ వరకు సీట్ అవైలబుల్ లేదనమాట. చాలా బాధ అనిపించింది. ఏడుపు వచ్చేసినంత పని అయింది. ఏంటంటే పగలైతే ఎక్కడ కూర్చున్నా కూడా అటు ఇటు తిరిగినా కూడా తెలీదు. నైట్ టైం పిల్లలు పడుకుంటారు, మనమైతే ఎలాగోలా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇంకా ఏంటా అని చెప్పి ఆలోచిస్తుంటే ఒకళ్ళు వచ్చి సరే సీటు షేర్ చేశారనమాట. అంటే పిల్లడు ఉన్నాడు కదా, పిల్లడిని ఇక్కడ పడుకోబెట్టుకోండి అని చెప్పి. ఇంకొకరు ఏంటంటే వైజాగ్ నుంచి విజయవాడ వస్తున్నారు. వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారనమాట. ఇలా మేము విజయవాడ వెళ్తున్నాము, పిల్లలు ఉన్నారు, కొంచెం సీట్ ఏమైనా అవైలబుల్లో ఉందా అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగారనమాట. అంటే పక్కన వాళ్ళని అడిగారు. వాళ్ళు అడిగితే ఇచ్చారనమాట. వాళ్ళు ఎవరంటే వాళ్ళ బాబుకి క్యాన్సర్ ఉందంట. 6 మంత్ హాస్పిటల్లో, 6 మంత్ ఇంట్లో ఉంటారంట. ఆ ఇంట్లో కావాల్సిన మెడిసిన్, ఒక 6 మంత్కి కావాల్సిన మెడిసిన్ కోసమే వాళ్ళు ఒక సీట్ బుక్ చేసుకున్నారు. ఇంకా ఆ మెడిసిన్ అంతా కూడా ఒక పక్కన పెట్టేసి ఇంకా పిల్లలు పడుకుంటాకి ఖాళీ ఇచ్చారనమాట. సో అప్పుడు అనిపించింది నాకు, పర్వాలేదు మానవత్వం ఇంకా బతికే ఉంది అని చెప్పి. చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇది చిన్న హెల్ప్ కాదు, చాలా చాలా పెద్ద హెల్ప్ అనమాట. అసలు చేయాలన్న మనసు ఉంటే తప్పితే ఎవరూ చేయరు ఈ రోజుల్లో. చాలా థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి, మీ బాబుకి కూడా తొందరగా క్లియర్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇంకా పొద్దున్నే తెల్లారుజామున 3ంటికి ఇంకా మేము విజయవాడలో దిగామన్నమాట. పిల్లలు కూడా ఎంచక్కా పడుకొని లేచారు. చూడండి ఎలా చూస్తున్నారో, పడుకొని లేచిన ఇద్దరు కళ్ళ మీద ఉన్నారు. సో అదండి వీడియో. మీరు కూడా పిల్లలతో జర్నీ చేస్తున్నప్పుడు ముందే టికెట్ బుక్ చేసుకోండి, మాలాగా ఇబ్బంది పడకండి. సో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.